లాజిక్లు మాట్లాడు. కొక్కేస్తా నోట్లో చెప్తున్నా, ఇది లాజిక్లు మాట్లాడామంటే మూసుకొని చెప్పింది ముంజులు. రే ఎందురా ఈ పంచాయతీ ముంజులు మా తమ్ముడు సారీ చెప్తారా? మా తమ్ముడు కూడా ముగ్గురు రత్నం చేసి కొట్టి సారీ చెప్పా. అసలు మీరు ఒప్పుకుంటారా? మీ తమ్ముడు నాకు మనీ కొని పెట్టు. ఈడే ఉంటా, రాకపోతే వేరే ఎలా ఉంటుంది చెప్తున్నా. ఇప్పుడు పిలిచినప్పుడు రా, కోపం తిప్పేది. తమ్ముడు అన్నాడు హాస్పిటల్లో ఉన్నా, ఇప్పుడు ఇంటికి వచ్చింది. ఎలా ఉంది తమ్ముడికి? కొంచెం తగ్గింది. అలా కట్టున్నాడు ముక్కు కాడ. అంటే ఎట్టా ముక్కు లోపల నుంచి వచ్చిందా? నేను కోసుకుందాం. లోపల నుంచి వచ్చింది. గుడ్లు తేడా అని వెళ్ళావు, గుడ్లు తెచ్చుకోవాలి. వాడు తమ్ముడు ఎందుకు కొట్టాను? రొంప ఉచ్చాద మహతల చేసే పనులకి నేను తల తీసుకోవాలా? రక్తం వచ్చినట్టు కొట్టారు నా వాళ్ళు ముక్కులడికి. ఎందుకు కొట్టారా? వాడే గెలుపుకున్నాడు. గెలుపుకుంటే ఇంట్రొడక్షన్ ఏం అవసరం లా, వీళ్ళు చేసిన పనికి నాకు కోపం వస్తుంది. రే టారా ఎందుకు కొట్టారా మీరు? సెంట్రల్ తిరగమని చెప్పాను నేను. ఫోన్ చేశారు వాళ్ళు, సెంటర్ వాళ్ళు. అన్నా మీరు తిరిగే పిల్లకాయలు మా తమ్ముడిని రక్తం వచ్చేలా కొట్టారని. వస్తున్నారు వాళ్ళే. ట్రా రే ట్రా, ఉండు నేను మాట్లాడతా. అన్న తమ్ముడికేనా ఉంటా తమ్ముడు, నేను మాట్లాడతాను. ఏంద్రా ఉండేదే? ఒక నిమిషం. మీ తమ్ముడిని కొట్టారు కదా? రక్తం వచ్చినట్టు కొట్టారు నా వాళ్ళు ముక్కులడికి. ఎందుకు కొట్టారా? వాడే గెలుపుకున్నాడు. ఎందుకు? గెలుపుకుంటే నాను గమ్మున్నా మాట్లాడండి. ముక్కులో రక్తం వచ్చినట్టు కొట్టానమాట. లేదు తమ్ముడు గమ్ముకుంటా, నేను మాట్లాడాను కదా, పిలిచి నేను లేస్తున్నావు. విన్నావాడు, ఇది నా సమస్య. మరీ ఏంటంట కొట్టేదే? నాకు అర్థం అవుతుందిరా. అర్థమైంది కదా, మా తమ్ముడున్నా వాడు, మీకేం తెలుసునా? అందుకే నువ్వు కొట్టినా నేను గమ్ముకున్నానా? సరే నా వాళ్ళు తప్పు చేశారని గమ్ముకున్నా. మరీ అటు కొట్టుకుంటారు నా పిల్లకాయలు అయితే. సారా ఎందుకు కొట్టారు? నేను అలాగే కొట్టా. మా తమ్ముడు కొట్ట ఎందుకు లేదు? మిమ్మల్ని కొట్ట నేను నా గొడవకా? గొడవ కావాలి మీకా? గొడవ కావాలా? గొడవ కావాలి మీకా? చెప్పు, గొడవ కావాలి మీకా? ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు కొడితే మీరు నిన్ను కొట్టాలా? వాళ్ళని కొట్టాలి నేనా? చెప్పురా. మీరు గొడవలు చేస్తామంటే నేను గొడవ పడాలా? చెప్పు. మీరు గొడవ చేసి వచ్చేసి ఎవరికైనా తెలియకుండా ఇంటికి వెళ్ళి పడుకుంటే నా పైకి వస్తే నేను గొడవ పడాలి. అదే కావాల్సింది మీకా? రక్తం వచ్చేలా ఎందుకు కొట్టావు? ముందు గొడవ తెలుసుకున్నాను. ఎందుకు కొట్టారు? అసలు రీజన్ లేకుండా నేను ఎందుకు కొట్టాను? నేను పోతూ ఉన్నా, వచ్చి ధర్మకోల్తో తలపైన కొట్టాడు. నేను తన దగ్గర ఉన్నది లాక్కుని వాడినే కొట్టా. వాడు ఇలా పెట్టి ఈడ కొట్టాడు, నేను ఆడే కొట్టా. ఆడే కొట్టా? ముక్కు కాడి కొట్టావా? ఈడ కొట్టా. మళ్ళీ ముక్కు కాడికి రక్తం ఎట్టు వచ్చింది? మొత్తం వినో. ఆ తర్వాత వీడు వస్తూ ఉంటే వీడి పైన లేచాడు. వీడు గుడ్లు కింద పడిపోయాయి, వాడు తెస్తుంది. ఆ తర్వాత వీడు కొట్టాడు. ఎవరిది తప్ప వాడిది. మీరు కొట్టకంటారా? నేనే కొడతా. అసలు ఇంకా ఇంకేం కావాలి? వాడిని కొట్టాలి అంతేనా? మీ తమ్ముడిని కొట్టాడు, వాడిని కొట్టాలి. కొట్టడానికి వచ్చాను.
ఏందన్నా ఇది మరి మీరు నా మాట ఎన్నుకుంటే సెంట్రల్ ఎందుకు వెళ్ళారు అసలు ఎందుకు తిరుగుతున్నా సెంట్రల్ అన్న నేను సెంటర్కి ఎందుకు పోయానన్నా నువ్వు రారా నువ్వు ఎందుకు వెళ్ళావు సెంట్రల్ నా గుడ్లు తాడానికన్నా గుడ్లు గుడ్లు తాడానికన్నా గుడ్లు తేడానికి వెళ్ళావు గుడ్లు తెచ్చుకోవాలి వాడి తమ్ముడు ఎందుకు కొట్టాను నా ఏంటన్నా నువ్వు నమ్మకొచ్చేరి రొంప ఉచ్చాదమ్మా వాడిని ఎందుకు కొడతాడన్నా? వాడిని ఎందుకు కొడతాడు? వాడు ఏదో ఏదో పెట్టమంటా చేసే పనులకి నేను తల తీసుకోవాలా మీరు చేసే పనికి నేను తల దించుకోవాలా ఎవరిని బట్టి వాళ్ళని కొట్టేస్తాను మీరు రత్నం వచ్చేలా కొట్టారా చెప్పు చెప్పు నువ్వు పోయిన వాళ్ళే కదా గెలుకుంది నువ్వు సెంటర్కి ఎందుకు వెళ్ళావు నాష్ట తినడానికి పోయావు వెళ్ళి నాష్ట తీసుకోవాలి గోడ ఎందుకు పెట్టావు నువ్వు ఎందుకు కొట్టావు అని రాజా రాజా ధీక్ తమ్ముడు అన్నాడు హాస్పిటల్లో ఉన్నా ఇప్పుడు ఇంటికి వచ్చిందే ఎలా ఉంది గుడ్డు తమ్ముడికి కొంచెం తగ్గింది అలా కట్టిన ముక్కు కాడ అంటే ఎట్టా ముక్కు లోపల నుంచి వచ్చిందా నేను కోసుకుందాం లోపల నుంచి వచ్చింది. కోపంలో కొట్టేసావు వాడు తమ్ముడికి ఏదో అవుతుంది అప్పుడు ఏం చేస్తావా ఏం మాట్లాడవు అట్లా గొడవ పడ్డప్పుడు అంతలా లేసావు కదా చెప్పు సరేరా మీరు గొడవ పడ్డారు కొట్టుకున్నారు నాకు వచ్చి చెప్పావా వీళ్ళు ఫోన్ చేసేలా తెలియదు నాకు మీరు గొడవ పడింది వీళ్ళు చెప్పండి నాకు ఫోన్ చేసా వీళ్ళు మాట్లాడాలా ఫోన్ చేసా ఇలా మీ వాళ్ళు కొట్టారని చెప్పాలా నువ్వు ఎందుకు చెప్పలేదు నువ్వు ఎందుకు చెప్పలేదు నా ఏంటన్నా నువ్వు నువ్వు ఎందుకు చెప్పలేదు నమ్మకొచ్చేరి రొంప ఉచ్చాదమ్మా తలక మా ఎడవతో పోయినా కాబట్టి వాళ్ళే సపోర్ట్ సారీ దో వాళ్ళు చెప్తా వాళ్ళు దున్నేస్తారు నేను చెప్తున్నా దో వీడే ఉంటా రాకపోతే వేరే ఎలా ఉంటుందో చెప్తున్నా ఇప్పుడు రా పిలిచినప్పుడు రా కోపం తిప్పేది నాకు ఆగనే టీఆర్ కొడతానా తమ్ముడు నేను కొడుతున్నా అని చెప్పి టీఆర్ నేను ఒప్పుకున్నా. సరే అదే చెప్పేది విను నేను మాట్లాడుతున్నా ఎందుకు ఏందిరా మాట్లాడేది వీళ్ళతో టీనా నువ్వా అదే గమ్ముకుంటారా నేను మాట్లాడడానికి పిలిచా కదా ఎందుకు గొడవ పడుతున్నారు మాట్లాడేది ఏందిరా ఇంతసేపా వీళ్ళ ముఖాలు చూస్తా ఉంటే పాపంలా అనిపిస్తుంది వీళ్ళు చేసే పనులు వీడి ముఖాలు చూస్తే పాపం అనిపిస్తుంది అయ్యో పాపం అనిపిస్తుంది వీళ్ళు చేసే పనులు చూడు అంటున్నాయో సారీ చెప్పండి తమ్ముడు కూడా చెప్పాను సారీ వాళ్ళ తమ్ముడు కూడా నాకు ఎక్కాడు చూడరో ఇంకా తగ్గేది లేదురో వాళ్ళు నా మాటిని కామ్గా ఉండరు మీరు రెచ్చగొట్టకని చెప్తున్నా సరేనా నేను కూడా ఒప్పుకున్నాను. నువ్వే కామ్గా ఉన్నావు కొట్టినాడు నువ్వు సారీ చెప్పవా అసలు చెప్పను ఏందా వాడెందుకు గెలుపుకుంటాడా అసలు చెప్పను అసలు చెప్పవా అసలు వాడుతున్నా వెళ్ళిపోతా నేను దున్నేస్తా చెప్పు వెళ్ళిపోమండా నేనెందుకు చెప్తానన్నా నన్ను కొడుతున్నావా మీరు నన్ను చూసుకొని ఎగురుతున్నారు వాళ్ళ పైకి నేను వెళ్ళిపోవాలా చెప్పు వాళ్ళ తమ్ముడు కొట్టుకోరా నాకు అవసరం లేదు కొట్టుకో నాన్న ఆ గమ్ముకుంటున్నాను ఫోన్లే అన్నయ్య కొట్టాడని వీడు కొట్టాడు అనుకో బయట వాళ్ళు చేత దెబ్బలు తిన్నారంటారు మీకు ఏది కావాలి ఆప్షన్ చెప్పు నాకు ఒకే ఒక మాట ఉన్నా అయ్యిందా వాళ్ళ తమ్ముడు చెప్తే మా తమ్ముడు సారీ చెప్తానా మా తమ్ముడు కూడా ముగ్గురు రత్నం చేసి కొట్టి సారీ చెప్పేస్తాడు మీరు ఒప్పుకుంటారా మీ తమ్ముడు నాకు వణి కొనిపెట్టు ఆ? అది గొడవ కావాలి నీకా వద్దని చెప్తా గొడవలా నేను సైడ్ వెళ్ళిపోతా చెప్పావు కదా అంగడికి ఇంగడి తిరుగుతా ఉంటా ఏరియాలో వీళ్ళు 10 మంది దాకా ఉంటారు దున్నేస్తారు ఓకేనా చెప్పు దున్నేస్తారు నిన్ను పట్టుకొని కావాలి నీకా 1v1 కావాలి ఇప్పుడా చెప్పు గుంజులేదా ఇంకా నుంచి గొడవకి వెళ్ళాలని చెప్పి గుంజులే ఇంకటి నుంచి గొడవకి వెళ్ళను చెప్పు కెమెరా ఇంకటి నుంచి గొడవకి వెళ్ళను వెళ్తే నువ్వే కొట్టన్నా ఆడే కొట్టు గుంజులే
గెలుపుంటే మాత్రం నన్ను కొడతా ఎవరైనా కానీ ముంజులే గెలుపుంటే మాత్రం నన్ను కొడతా ఎవరైనా కానీ నన్ను గెలుపుకోకూడదు నేను ఎవరిని గెలుకున్నాను నన్ను గెలిస్తే నిన్ను నేను ఎవరు గెలుకోరు. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఈ పంచాయతీ వద్దు. గుంజులేసి వాడు సారీ చెప్పిండు, వాడు వెళ్ళిపోతాడు. నేను గుంజి అయితే వేస్తాను సార్ మాత్రం చెప్పన్నా. సరే నువ్వు గుంజులే ఫస్ట్. సారీ నేను చెప్పిస్తాను, నీకు అట్లా చెప్పి వాడు చెప్పిస్తాను. నేను కూడా అయింది గుంజీలు కూడా అయింది. గుంజులేవా? మూసుకొని చెప్పింది గుంజులే. రే ఎందురా ఈ పంచాయతీ గుంజులే తప్పు చేసింది కాకుండా యాటిట్యూడ్ ఈగో అవన్నీ ఉండాలి. ఇంకా ఈ గుంజులు పడేస్తున్నా. గుంజులు ఒకటి నీకోసం నేను బక్రాయికి పోయారా ఎరుపప్ప. స్నేహం అంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడి. రే రెండు చేతులు పట్టుకో. ఇప్పుడు మొక్క పైన కొడతా తిందో చెప్తున్నా. నేను చేసింది తప్పని నేను చేసుకున్నా. అసలు నాది తప్పు లేకపోతే నేను అసలు ఒక్క గుంజి కూడా వేయను. నీతి తర్వాత మాట్లాడుతుంది మొత్తం వచ్చేలా కొట్టేసి. ఒరే నువ్వు కొట్టేసి నాకు చెప్పగట్టకుండా ఇంటికి వెళ్ళి పడుకుంటే నాకేం తెలియదులే గొర్రెలే అనుకున్నాను. ఏం తెలియదు అనుకున్నా. వాడాను చెప్పగలను. మీరు చెప్పానా చెప్పాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. చెప్తా చూడు తమ్ముడు, ఇంకా నుంచి మీ తమ్ముడు జోలికి రాడు. ఒకవేళ వచ్చారనుకో, ఈసారి నేను వచ్చా ఫోన్లే అని ఫస్ట్ టైం కాబట్టి. ఇంకా నేను చెప్పినా వాళ్ళు నా మాట వినకుండా అత్తే చేశారనుకో, నువ్వు ఏం చేయాలి? నువ్వు చెప్పాను ఈ పాటి నేను గమ్ముకున్నాను, లేకపోతే ఎప్పుడో కొట్టేసామని. ఇప్పుడు అయిపోయింది. వీళ్ళు మళ్ళీ సెంటర్లు కలిపిస్తే కొట్టడం, వేరే వాళ్ళు చెప్పి అవన్నీ చేయకు. చిన్నపిల్లలు కాదా కొట్టుకుంటారు. కొంచెం ఏంటంటే మీ తమ్ముడు దెబ్బ తగిలి కొట్టుకుంటారు, నాది మామూలు కామనే. మళ్ళీ ముక్కు నుంచి నెత్తురు ఇలా కొట్టుకుంటారా? అదేరా వీళ్ళు నాకు అర్థమవుతుందిరా. వీళ్ళు తగిలినా నేను అట్టే రియాక్ట్ అవుతా కాదనట్లా. సరేనా? ఇంక నుంచి ఏంటంటే ఇంకో నుంచే ఇదంటే చెప్పేది ఇంకో నుంచి ఏదంటే వీళ్ళు తమ్ముడు వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? ఎప్పుడా సారీ అన్న ఇంకోసారి నుంచి మీ తమ్ముడు జోలికి రాను. వస్తే వాడు రాలేదు తమ్ముడు. వాడు మధ్యలోకి వస్తే గొంతులు వేస్తుంది. వాడు మధ్యలోకి వస్తానా? సెంటర్లో నిలబడ్డాం, మీటింగ్ చేయడం, పిల్లకాయలతో మాట్లాడడం. ఒకవేళ మా నాన్న ఉంటాడు, మా నాన్న నిలబడి మాట్లాడకూడదా? నీ నాన్న రే నువ్వు లాజిక్లు మాట్లాడు. కొక్కేస్తా నోట్లో ఇది చెప్తున్నా. ఇది లాజిక్లు మాట్లాడు. వాడి సారీ కూడా చెప్పలా అన్న. సారీ కూడా చెప్పలా. వాడు ఎందుకు చెప్తాడు? కొట్టి నువ్వు కదా. వాడు కూడా కొట్టాడు. నానే కొట్టలేదు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే? మేము ఫ్రెండ్షిప్ రా. వీళ్ళ ఫ్రెండ్షిప్ చూడండి. వీడు దెబ్బలు తినాలని వీడు కానీ కొట్టలేదన్నా, వీడు సారీ చెప్పాలని చెప్తున్నాడు. ఇలాంటి ఫ్రెండ్షిప్ ఉన్నారా? ఇలాంటి